श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। विवेक चूडामणि 303వ శ్లోకం। यावद्वा यत्किञ्चित् विषदोषः स्फूर्तिरस्ति चेद्देहे कथमारोग्याय भवेत् तद्वत् अहमन्तापि योगिनो मुक्तैः। వేదమాత శాస్త్రం రెండు రకాల మనుషులు లోకంలో వాళ్ళ కోసం రెండు రకాలైనటువంటి మార్గాలను బోధిస్తున్నది. ఒకటేమో బుభుక్షువులకు భోగమును అనుభవించాలి అని అనేక కోరికలతో ఆశలతో ఉండేటువంటి వాళ్ళని బుభుక్షువులు అంటారు. వాళ్ళ కోసం కర్మకి సంబంధించినటువంటి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ఇలాంటివన్నీ కూడా వేరు లోకాలలో పోయి అనుభవించడం కానీ లేక ఈ లోకంలోనే నాకు ఇంకా సుఖాలు కావాలి భోగాలు కావాలి అని ఆశించేవాళ్ళు బుభుక్షువులు. రెండో పక్కన ముముక్షువులు, మోక్షం మాత్రమే నాకు కావాలి అంటే ఏంటి, నాకు ఇంక ఏమీ వద్దు, మోక్షము మాత్రం కావాలి. అప్పుడు నాకు వేరే ఆశలు ఏమీ లేవు, దేని గురించి లేదు, ఏ లోకము కానీ ఏ సుఖము గురించి కానీ నాకు ఆశ లేదు, ఆత్మసుఖం మీదనే నాకు ఆశ అని చెప్పి మోక్షమును కాంక్షించే వాళ్ళ ముముక్షువులకు జ్ఞానకాండమును బోధిస్తుంది శాస్త్రం. అటువంటి ముముక్షువులు కాగా చెప్పబడినటువంటి రాయబడినటువంటి ఈ వేదాంత గ్రంథాలు శంకరాచార్యుల వారి ద్వారా ఈ వివేక చూడామణి ప్రకరణ గ్రంథం మనం చదువుతూ వస్తున్నాము. దీంట్లో 303వ శ్లోకం వరకు గడిచిన సత్సంగంలో చూసాము. కాబట్టి మనం క్లియర్గా నిర్ణయించుకోవాలి, నేను బుభుక్షువునా నేను ముముక్షువునా అని. సరే అండి, కొంతకాలం బుభుక్షువుగా ఉన్నా కూడా ఆ కొంతకాలం తర్వాత అయినా ముముక్షు అవ్వాలి అని శాస్త్రం అది కూడా ఆశించి అది చెప్తుంది. అది చెప్పడం కోసమే 4 రకాలైనటువంటి పురుషార్థాలను గురించి శాస్త్రం మాట్లాడుతూ ధర్మ అర్థ కామాలనేటువంటివి బుభుక్షువుకు చెందినటువంటివి, మోక్షం అనేటువంటిది 4వ పురుషార్థం ముముక్షువుకు చెందినటువంటిది అని చెప్పి చక్కగా మనకు క్లియర్గా మార్గాన్ని చూపిస్తున్నది. నిర్ణయించుకోవాల్సింది నువ్వు, ఏమి కావాలి నీకనేది నీకు తెలియాలి. అందువలన ఈ వివేక చూడామణి ఏది కావాలి నాకు అని నాకు వివేకం ఉండాలి. ఎవరో బోధిస్తే కాదు, బోధిస్తారు వింటాము, విన్న తర్వాత నాకు వివేకం రావాలి కదా. కాబట్టి మనలో వివేకాన్ని ఉదయింపజేసేందుకు శంకరాచార్యులు వారు ఈ వివేక చూడామణి రాశారు. ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏమిటంటే 298వ శ్లోకంలో నుంచి మొదలుపెట్టి ఈ అహంకారం అనేటువంటిది ఎంత ప్రమాదమైనటువంటిది, దీని రూపాలేమిటి, ఇది ఎంత ఘోరమైన పని చేస్తుంది, మన చేత ఎంత పాపాలను చేయిస్తుంది అని చెప్పి ఈ అహంకారమే పెద్ద దురాత్మ, అందరికీ అన్నిటికీ మించిన శత్రువు ఈ అహంకారం. అందువలన ఆ అహంకారాన్ని నువ్వు మొదట అదేమిటని గుర్తించాలి, అది నిజంగా ఉన్నదానే దాన్ని విచారణ చేయాలి, అది నిజమైనది కాదు కల్పించి నేను ఊహించుకుంటూ భావిస్తున్నదే. అందువలన నేనే నా చేతనే ఆ అహంకారాన్ని తొలగించుకోవాలి, ఈశ్వర అనుగ్రహము చేత కూడా ప్లస్ గురువు యొక్క అనుగ్రహము చేత. అలా చెప్తున్నప్పుడు
ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చూసామంటే ఎంతకాలం వరకైతే ఒక మనుషుడు యొక్క శరీరంలో ఏదైనా విషం ఎక్కింది, అది తినే పదార్థం వలన కానీ ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండొచ్చు, లేక ఏదైనా విషం ఉంటే యాంటీ బాడీస్ అంటారు, అవి టాక్సిన్స్ అంటారు, అవి బయటికి వెళ్ళేంత వరకు ఆ మనిషికి పూర్ణ ఆరోగ్యం వస్తుందా? రాదు. కంప్లీట్గా అది లోపల నుంచి బయటికి నెట్టివేయబడాలి. అదేవిధంగా ఈ అహంకారం అనే విష దోషం ఉంది చూసావా, దీన్ని కూడా ఇక్కడ అహంత అని పిలుస్తున్నారు దాన్ని. ఆ విషమును, ఆ దోషమును అహంత. అది ఉన్నంత వరకు నీకు నిత్యమైనటువంటి సుఖము, నిత్యమైనటువంటి ఆనందము, నిత్యమైనటువంటి రక్షణ దొరకనే దొరకవు. అందువలన నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నువ్వు నిర్ణయం చేసుకో. నువ్వు యోగివా? నీకు మోక్షం పొందాలని ఆశ ఉందా? యోగులకు ముక్తి కోసం అహంత అనే ఈ విషమును కూడా మనము పూర్తిగా దాన్ని తొలగించేసుకోవాలి అన్నారు. ఇక్కడ విషం అని ఎందుకు చెప్తున్నారంటే, దీని ముందు శ్లోకంలో పాము ఉదాహరణ ఇచ్చారు కదా. ఈ 5 తలలతోటి ఉన్నటువంటి మూడు తలలు, 3 గుణాలనే తలలతోటి ఉన్నటువంటి ప్రకృతి మాయనే ఇది అహంకారాన్ని కలిగిస్తున్నది. ఇది నిజమైన నా ఆత్మస్వరూపాన్ని కప్పివేసి అది అడ్డంగా నిలబడి ఏదో కాపాడుతున్నట్లుగా నటిస్తూ నన్ను నా స్వరూపాన్ని తెలుసుకోనీయకుండా ఈ గుణాలతోనే నువ్వు ఆడుకో, ఈ గుణాలనే పడిపోయి చిక్కుకుపో అని మనం నెడుతున్నది. అందుకని అప్పుడు అక్కడ విజ్ఞానం అనేటువంటి ఆ కత్తితోటి శృతులు చెప్పిన విధంగా, గురువుగారు ఉపదేశించిన విధంగా విని నువ్వు ధీరుడు అయితే నీకు క్షమతోటి, చాలా ఓర్పుతోటి, సమర్థముతోటి దీన్ని నిర్మూలించుకో, తొలగించుకో అని చెప్పారు. కాబట్టి ఆ విషం అనేటువంటిది ఇక్కడ పాయిజన్ గురించి చెప్పారు. తర్వాత శ్లోకం 304. అహమోత్యంత నివృత్య తత్కృత నానా వికల్ప సంహృత్య ప్రత్యక్తత్వ వివేకాది అహమస్మీతి విందతే తత్వం. లోకంలో మనం అందరం చూస్తున్న ఒక ఉదాహరణ ఏమిటంటే, ఈ చిన్న పిల్లలు, మనందరం కూడా మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అలాగే ఉన్నాం. ఎక్కడైనా బజారుకి వెళితే అమ్మతోటి, నాన్నతోటి ఏదో కొత్త బొమ్మ చూశాడంటే, అది వాడికి దాని మీద అట్రాక్షన్ కళ్ళు పడినాయి అంటే, ఇంకా అది దాన్ని కొని ఇచ్చేంత వరకు వాడికి నెమ్మదిగా ఉండడు. చాలా గొడవ చేస్తాడు, ఏడుస్తాడు, అమ్మ చీర పట్టుకొని లాగుతుంటాడు, ఏదో ఒకటి చేసి మొత్తానికి అది కావాలి అని చెప్పి కొత్త రకమైన ఏదో టాయ్ బొమ్మ. అప్పుడు సరే వీడింత అడుగుతున్నాడు, గొడవ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడని తల్లిదండ్రులు కొనిస్తారు. కొనిచ్చిన తర్వాత అది ఇంకా దాన్నే చూసుకుంటూ వాడు ఇప్పుడు మనసు శాంతి పడింది, వాడు ఆశపడింది మన చేతిలోకి వచ్చింది కాబట్టి మనసు తత్కాలమునకు శాంతి పడింది, దాన్నే చూస్తుంటాడు, దాన్ని జాగ్రత్త పెట్టుకుంటాడు, ఎవరికి ఇవ్వడు, అది దాంతో ఆడుకుంటాడు, అన్నీ చేస్తుంటాడు. కానీ ఒకరోజు 2 రోజులు అవుతున్నప్పుడు ఇంకా దాని మీద మోజు తగ్గిపోతుంది. దాన్ని ఇంతకుముందు ఎక్కడా పెట్టేవాడు, తన పక్కనే పెట్టి పడుకుంటాడు, ఇప్పుడు మర్చిపోతాడు. అదే ఇంకా దాని మీద అంతగా ఆశ ఉండదు. మరలా ఇంకొక బొమ్మ ఏదైనా చూస్తే పక్కింటి వాడో ఎదురింటి వాడో పిల్లవాడి దగ్గరని లేక బజారుకి వెళ్ళు మళ్ళీ అది కావాలంటాడు. ఇదే విధంగా ఇది పిల్లల తత్వమే కాదు, మనం పెద్దవాళ్ళైన తర్వాత కూడా ఇలాగే ఈ ఆశలు అనేటువంటిది చూసారా. బుభుక్షు అని చెప్పాను కదా ప్రారంభంలో. ఆశలు పడగ అవి తీరవు. ఆశలను అనుభవించంగా అవి తీరేవి కాదు. అగ్నిలో నెయ్యి పోస్తూ పొయ్యంగా అగ్ని బాగా మండుతుందే కానీ అగ్ని ఆరిపోతుందా ఏంటి? అలాగే ఆశలు నేను అన్ని తీర్చేసుకుంటాను, ఆ తర్వాత నాకు ఇంకా ఆశ రాదనేటువంటిది నమ్మనే కూడదు.
అందువలన ఆశపడగా దుఃఖం వస్తుంది. ఆశ విడువగా సుఖం వస్తుంది. అందువలన ఈ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎంత ఆశపడతావు, ఎంతకాలం ఆశపడతావు, దేనికోసం ఆశపడుతున్నావు అని తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఆ పిల్లలలాగా పెద్దవాళ్ళమైన తర్వాత కూడా ముసలితనం వచ్చి ఇంకా చనిపోయేంత వరకు కూడా ఇట్లాంటి భావంలోనే మనం ఉంటాం, ఈ వివేక రాకపోతే. అందుకనే ఏదో ఒక రకమైన ఆశ ఉంటుంది. ఇంకా ఏమి శరీరానికి వల్ల కాలేదు, బాగా ముసలితనం వచ్చిందంటేనే ఇంకా బెడ్లో పడుకుంటే ఆశలు తగ్గినట్లు ఉంటాయి. ఎందుకంటే మనస్సులో తగ్గలేదు ఆశలు, శరీరానికి శక్తి లేదు. కాబట్టి మనస్సు ఎప్పుడు కూడా అది ముసలితనం రాదుట మనస్సుకు. శరీరానికి వచ్చినందువలన అది దాంతో అనుకుంటూ బాధపడుతుందే కానీ మనస్సుకి ఎప్పుడు ముసలితనం రానే రాదు. అది వాళ్ళు గమనిస్తే తెలుస్తుంది. అనుభవించే శక్తి లేకపోయినప్పుడు పళ్ళు లేవు నవలటానికి, కానీ చక్రాలు అవన్నీ జంతికలు తినాలని ఆశ ఉంటున్నదా లేదా ముసలివాళ్ళకు? అందుకని అప్పుడప్పుడు కోడలను కూతురును అడిగి అవన్నీ కొంచెం పొడి చేసి ఇవ్వమ్మ, పొడి చేసి కొంచెం మజ్జిగలో కలిపివు, ఇట్లా అడిగి ఆ చక్రాలు తినాలని ఆశ. పళ్ళు లేవు. కాబట్టి ధైర్యముతోటి కోరికలను వదిలేస్తేనే కానీ ఈ కోరికలన్నిటికీ కారణమైనటువంటి అహంకారం బలహీనపడదు. అది చెప్తున్నారు ఇక్కడ. అహంకారమును పూర్తిగా తొలగించుకోవాలి. అది కొంచెం కాలం పడుతుంది. దీన్ని ఈ శైవ సిద్ధాంతంలో ఆణ్వ మలము అంటారు. ఆణ్వ మలము అంటే అహంకారము, అజ్ఞాన బీజం. అది బీజ రూపంలో అహంకారం చాలా అణిగి ఏదో ఒక రూపంలో అది ఉంటూనే ఉంటుంది. అందుకని అది పోవాలంటే నువ్వు మామూలుగా ఏ సాధనలు చేస్తూ ఏవి చేసినా కూడా, వేదాంతం వింటున్నా కూడా మరొక పక్క అది కొంచెం ఉంటూనే ఉంటుంది. అప్పుడు దానికోసం ఏం చెప్తారంటే, వేదాంతంలో కూడా చెప్తాం, రమణ మహర్షుల వారి యొక్క సద్దర్శనలు కూడా ఆయన చెప్తారు. ఏమిటంటే ఈశ్వరుడి మీద భక్తిని, ఈశ్వరుడి శరణాగతి చెయ్యి. నువ్వు ఎప్పుడైతే ఈశ్వరుని యొక్క శరణాగతిని పొందావో నువ్వు, అప్పుడు ఈ అహంకారం పోతుంది. వేరే మార్గం లేదు. అందుకనే కదా చెప్తారు, ఒక మనుషుడికి అద్వైత వాసన వాడి లోపల రావాలంటే ఈ అహంకార వాసన తగ్గితేనే కానీ రాదు. అద్వైత జ్ఞాననిష్ట ఏర్పడాలంటే అహంకారం పూర్తిగా పోవాలి. దీనికి ఈశ్వర కృపాదేవ పుంసాం అద్వైత వాసన అని చెప్తుంది మనుషుడికి ఒకరికి. కాబట్టి ఈశ్వర శరణాగతి, ఈశ్వరుడికి సమర్పించటమే ఈ అహంకారమును, నేను అనేటువంటిది లేదు దేవుడా, భగవంతుడా, ఈ శరీరము కానీ, ఈ మనస్సు కానీ, ఈ బుద్ధి కానీ, ఇవన్నీ నీవు చెందినవే, సమష్టి అయినటువంటి సృష్టి, దీంట్లో భాగమే. కానీ ఇక్కడ నేను అని సపరేట్గా అనుకుండేందుకు అసలు ఎక్కడ అవకాశం ఉంది? ఈ అహంకారి ఎక్కడున్నాడు? ఈ అహమహ, ఇది ఇండెక్లైనబుల్ నౌన్ అంటారు దీన్ని. ఇదే పదాన్ని రమణ మహర్షుల వారి సద్దర్శనంలో ఉపయోగించారు. ఇది పూర్తిగా తొలగించాలి. ఎలా తొలగించాలంటే పూర్తిగా నాశనము చేయటం వలనను, పూర్తిగా నిరాకరించుట వలను. మొదట నువ్వు నిరాకరించాలి. ఈ అహంకారం అనేటువంటిది భావన, ఈగోయిస్టిక్ ఫీలింగ్, ఇది నిజం కాదు, అది అసలు నాకు సంబంధించిందే కాదు. కానీ నేను దాని వెనకపడి ఎంత గర్వపడుతున్నాను, ఎంత అహంకారాన్ని, దంభమును చూపిస్తున్నాను, దానివల్ల కష్టము పడుతున్నాను. అందువలన 2 పదాలు ఇక్కడ ముఖ్యంగా చెప్పారు. ఆ అహంకారము వలన ఏర్పడినటువంటి అహంకారాన్ని తొలగిస్తే కానీ, అహంకారము యొక్క రూపాలైనటువంటి, అవతారాలైనటువంటి అనేక రకాలు అవతారాలంటే రూపాలు
కామక్రోధలోహమోహమదమాత్సర్యాలని ప్రతిసారి చెప్తున్నామే అడుగడుగునా, ఆ అరిషడ్వర్గాలే తత్కృత నానా వికల్పాలు. ఈ అహంకారంలో నుంచే పుట్టిన చిన్న చిన్న పిలకలు, వేళ్ళు, ఇవన్నీ. సింపుల్గా దాన్ని చెప్పాలంటే రాగము, ద్వేషము, ఇది ఒక రకమా ఉంటుంది, ఒకే రకంగాను ఎప్పుడు అట్లాగా ఉంటుంది. మనిషికి వేరు, ఒక మనిషిలోనే దాని యొక్క ఒకసారి ఉండే రాగం చాలా ఎక్కువ, కొన్నిటి మీద ద్వేషం చాలా ఎక్కువ. ఈ పర్సంటేజ్లు పాళ్ళు మారుతూనే ఉంటాయిగా. కాబట్టి దీన్ని నువ్వు సంహృత్య అంటున్నారు. అంటే దీన్ని మొదట అహంకారాన్నేమో పూర్తిగా తొలగించుకోవాలి. ఎట్లా తొలగించుకోవాలి? దాన్ని మొదట నిరాకరించాలి. యూ రిజెక్ట్ ఇట్. ఆ రిజెక్ట్ చేసిన తర్వాత ఈశ్వరుడికి నువ్వు శరణాగతి చేసిన తర్వాత వేదాంతాన్ని వివేక చూడామని వింటూ తర్వాత నాశనం చేసుకోవాలి. ఇది నీకోసం ఎవ్వరు చేయరు. శాస్త్రం రెడీగా ఉన్నది, ఉపదేశం చేస్తుంది. ఉపదేశం నువ్వు వినాలిగా. ఈశ్వరుడు నువ్వు నా దగ్గరికి రా, నీ రక్షణ అంతా నేను చూసుకుంటానని ఆయన 2 చేతులు ఒకటి ఇట్లా పెట్టుంటాడు కదా గుళ్ళల్లో. ప్రతి బొమ్మ అట్లాగే ఉంటుంది కదా. 2 చేతులు ఉన్నాను, 4 చేతులు ఉన్నాను. ఇదేంటంటే కిందకి చూపిస్తుంటుంది ఈ చేతి యొక్క వేళ్ళు. మీకు కనపడదని నేను పైకెత్తుతున్నా. అదేంటంటే నా కాళ్ళ దగ్గరికి రా, నువ్వు నా దగ్గర కూర్చో, నా కాళ్ళు పట్టుకో అంటే నన్ను పట్టుకో, నిన్ను నేను రక్షిస్తాను. ఇది అభయహస్తం, ఇది శరణాగతి ముద్ర, చిహ్నం. అందుకని మనం అర్థం చేసుకోవాలి దాన్ని. అలా చేసి అన్నిటిని సమర్పించామంటే, అందుకని భక్తి ఎంత అవసరం అనేది చూడండి. జ్ఞానం ఫలించాలి, పక్వం అవ్వాలంటే ఈ భక్తి కూడా పక్కపక్కనే ఉండాలి. అది చెప్తున్నారు ఇక్కడ. అలా చేసిన తర్వాత క్రమముగా కాలక్రమంలో నీకు నీ యొక్క ఈ వివేకము మొదలైన వాటి ద్వారా ప్రత్యక్ రూపముగా నేను అనేటువంటి నిజమైన నేను ఏమిటి, ఇప్పుడు వరకు మనం అనుకుంటున్నది, భావిస్తున్నది, మనకు తెలిసింది నకిలీ అహం, నకిలీ నేను, అది పోవాలి. ప్రత్యక్ అంటే నిజమైన, శుద్ధమైన, స్వచ్ఛమైన అహం బోధం ఏర్పడుతుంది. అప్పుడు అహం ఇది, అహమస్మీతి, అహమస్మి, అహమేవాహమస్మి, బ్రహ్మైవాహమస్మి, యోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమస్మి బ్రహ్మాహమస్మి, అహమేవాహం మాం జుహోమి స్వాహ. ఈ మంత్రం అఘమర్షణ మంత్రం. ఇది పాపాలన్నీ పోతాయి అంటే ఇంక ఈ అహం అనేదే పాపానికి కాలం. ఫస్ట్ పాపం ఏంటంటే నేను ఆత్మనే కానీ తెలుసుకోకుండా అహం అని అనుకుంటాం. ఇదే పెద్ద పాపం. ఇదే ఒక పెద్ద దొంగతనం కూడాట. ఇదే ఒక పెద్ద దొంగతనం కూడా అని వేరే శాస్త్రంలో అనేక చోట్ల చెప్పబడింది. అది సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. సనస్సు జాతీయంలో వస్తుంది. శకుంతల దుష్యంతుడితోటి చెప్పేటప్పుడు చెప్తుంది. అదే శ్లోకం అనేక సార్లు వస్తుంది. ఏంటంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడకుండా ఆత్మలోంచి నిజంగా ప్రతిబింబమైనటువంటి అహంకారం అప్పు తీసుకొని కూడా ఇది మరి ఇట్లా ప్రవర్తిస్తుంది కాబట్టి ఇది దొంగతనం లాంటిది అంటుంది. సరే, అప్పుడే ఈ తత్వమును తెలుసుకుంటాడు, తను తానుగా ఉంటాడు. మన తత్వం తెలిసిపోయిందంటే నేను పూర్ణమైనటువంటి ఆత్మనని, ఇంకా నాకు ఈ ఆశలు ఇవేమి ఉండవు. దేని గురించి ఎక్కడ ఈ లోకం, ఇహలోకం, పరలోకం కానీ. తర్వాత 305వ శ్లోకంలో అహంకారే కర్తరయహమితి మతిముంచ సహసా వికారాత్మాన్యాత్మ ప్రతిఫలజుషి
స్వస్థితిముషీ యదధ్యాసాత్ ప్రాప్త జనిమృతి జరాదుఃఖబహుళా ప్రతీచీశ్చన్మూర్తేస్తవ సుఖతనోః సంవృతిరియం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సరే అహంకారం వలన వచ్చేటువంటి రెండు ముఖ్యమైన అహంకారం యొక్క పిల్లలు ఏమిటంటే కర్త, నేను చేస్తున్నాను, కర్తృత్వ భావం, డూయర్షిప్. మరొకటి ఏంటంటే భోక్తృత్వ భావం, నేను అనుభవిస్తున్నాను. నిజంగా ఎవరు అనుభవిస్తున్నారు? ఎక్కడ? ఈ అహంకారం కల్పించటమే. కానీ ఇప్పుడు నోరు తింటున్నదండి, నాలుక, రకరకాల రుచి. పాపం నోరుకేమైనా తెలుసా? నోరుకేమైనా తెలుసా? నోరా చెప్తున్నది ఇది బాగుంది, అది బాగలేదు, ఇది వద్దని. ఏది పెడితే అది దాన్ని తెలియజేస్తుంది. ఇది పుల్లగా ఉంది, ఇది కారంగా ఉంది, ఇది ఉప్పుగా ఉంది అని తెలియజేస్తుందే కానీ నోరు కోసం తినటం లేదు, కళ్ళు కళ్ళ కోసం చూడటం లేదు, చెవులు కోసం వినటం లేదు. మరి మనస్సు కోసం. సరే, మనస్సు అదేంటి? అదే గొప్ప నిత్యమా? అది శాశ్వతం అంటే మనస్సు కూడా మనస్సు కోసం చేయట్లేదు. మనస్సు కోసం చేసేట్లయితే అది తికమకలు పడుతూనే ఉంటుంది, వికల్పాలు సంకల్పాలు చేస్తూ ఉంటే మారుతూనే ఉంటుంది. అది తికమకలు పడి అట్లా కన్ఫ్యూజ్ అయినప్పుడు వెనక ఉండే బుద్ధి చెప్తుంటుంది, నువ్వు అనుకుంటున్న తప్పు, ఇది చెప్పేది తప్పు, అది వదిలేసే అని బుద్ధి అక్కడ చెప్తుంటుంది. కాబట్టి మనస్సు బుద్ధి కోసం పనిచేస్తున్నది. బుద్ధి అంటే అసలు ఎవరండి? అది ఎక్కడుంది? బుద్ధికి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే, బుద్ధి అనేటువంటిది పాలిష్డ్ చేసిన ఒక మంచి సర్ఫేస్ లాంటిది, మ్యాటరే. దాంట్లో చైతన్యం ప్రతిబింబం పడటం వలన అది పనిచేస్తున్నది. ఇప్పుడు ప్రతిబింబం అనేదే జీవభావన, అది అహంకారపడుతున్నది. అంటే ఇండివిజువాలిటీని అది సేకరించుకున్నది. అందువలన అప్పుడు నిజంగా చూస్తే ఇక్కడ ఏంటి జరుగుతున్నది? సరే, పొట్టలోకి వేసాం అన్నీ, తిన్నవన్నీ పొట్టలో అవన్నీ డైజెస్ట్ అవుతాయి. పొట్ట కోసం అది తింటున్నది. అది అంతా ఫిల్టర్ చేసి రక్తంగా మార్చి పంపిస్తుంది. రక్తం ఏం చేస్తున్నది? రక్తం గుండెకి వెళ్తుంది, మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది, మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళాలి. రక్తం సరిగ్గా ఫ్లో అవ్వకపోతే బ్రెయిన్ పనిచేయదు. ఇవన్నీ ఎందుకు, ఎవరి కోసం పనిచేస్తున్నాయి? నా కోసం అని చెప్తావు కదా, ఆ నాయన ఎవరది? అది నిజమా? నిజమైన నేను అనేటువంటిది ఎక్కడున్నది? ఈ ప్రకృతిలో ఎన్నో పనిచేస్తున్నాయి, పంచభూతాలు పనిచేస్తున్నాయి. పంచభూతాలకు వెనక కొన్ని ఇంద్రియాలు అంటున్నాం, ఇంద్రియాల వెనక దేవతలు అంటున్నాం. ఏమిటో అందరూ పనిచేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. నక్షత్రాలు తిరుగుతున్నాయి, గ్రహాలు తిరుగుతున్నాయి. ఎవరి కోసం ఇవన్నీ? ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ అసలు? చివరికి ఇక్కడ ఆ అహం అనేటువంటిది ఒకటి నిలిచి అన్నీ నా కోసం. సో కర్తృత్వ భోక్తృత్వ భావాలు వస్తాయి. దీన్ని నువ్వు నీ బుద్ధిలో నుంచి డూయర్షిప్ని, ఎంజాయర్షిప్ని నువ్వు చాలా వెంటనే ధైర్యంతో టాక్టికల్లీ విత్ టాక్టిస్ వదిలేసి ఎందుకు వదిలేయాలి దీన్ని? చెప్పాను కదా ఇప్పుడే. వికార ఆత్మని ఆత్మ ప్రతిఫల జుషి. నిజంగా ఇదేం చేసింది చెప్పాను ఇప్పుడు. స్వస్థితి ముషి అంటే నిజస్వరూపం దగ్గర నుంచి ఇది అప్పు తీసుకుందండి. అప్పు కూడా కాదు, దొంగతనం అని చెప్పాలి. ఇది దొంగతనం చేసినట్లుగా, ముషి అంటే దొంగిలించటం.
ఏది నిజస్వరూపం ఉంది. బింబమైన సూర్యుడి దగ్గర నుంచి ఈ అద్దంలో ప్రతిఫలిస్తున్నటువంటి సూర్యుని ప్రతిబింబం వెళుతున్న అక్కడి నుంచి ఈ అద్దం దొంగిలించిందని చెప్పాలి. ఎందుకు దొంగిలించిందని చెప్పటం? ఏదో అప్పు తీసుకుందని, లేకపోతే సూర్యుడు ఇచ్చాడు అప్పు అని చెప్పచ్చు. కంటే అప్పు తీసుకున్నట్టుగా లేదుగా ఇది. నేనే ఓనర్నని చెప్పి మళ్ళీ తిరిగి ఇవ్వకుండా దాన్ని నేనే అని చెప్పి విర్రవీగుతుందిగా ఇది. ఒక ప్రతిబింబం ఇట్లా విర్రవీగటానికి దానికి అసలు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది నిజమా? అందుకనే అది అడగాలి. ఈ అహం అనేటువంటి అహంకారం నిజమా? అందుకని అహమయం కుతో భవతి చిన్వతః రమణ మహర్షులు వారు చెప్తారు. అహమయం, ఈ అహం అనేటిది ఏమిటని నీ విచారించి వెళ్ళి అడిగావంటే ఐపతత్యహం నిజ విచారణం. అది ఇంగ్లీష్ లేక ఓ లేదు, పడిపోతుంది. అహం అనేది అక్కడ ఉండదు, అహం ఉండదు. అందుకనే ఆయన దీన్నే మరొక రకంగా మనస్సు గురించి కూడా మొదలు చెప్పి తర్వాత అహం వృత్తి గురించి చెప్పారు. మానసంతు కిం మార్గణే కృతే. మనసు అంటే ఏమిటి? మనసు అంటే ఏమిటి? నువ్వు అట్లా వెతుక్కుంటూ వెళ్ళావంటే నైవ మానసం మార్గ ఆర్జవాత్. నువ్వు అట్లా వెతికి వెళ్ళావంటే మనస్సు అనేదే ఒక వస్తువు, ఒక సాలిడ్, ఏది కూడా అక్కడ ఇది లేదు. ఏమిటని చెప్పా మనసు అంటే ఇంతకుముందు? ఎ బంచ్ ఆఫ్ థాట్స్ అని. అవి ఏంటి? లైక్స్ డిస్లైక్స్ రెండును కలిపి భేల్పూరిగా అట్లా కలిపి పెట్టామంటే అది మనస్సు. సో అంతకంటే ఏముంది అక్కడ? కానీ ఆ లైక్స్ డిస్లైక్స్ని తెలుసుకుంటూ ఉన్నది మనస్సు కంటే వేరుగా సాక్షిగా ఉండి, ఆ సాక్షి చైతన్యము అసలు నిజము, ఇవన్నీ అబద్ధం. అందుకని వీటిని వదిలేయాలి. ఇవన్నీ అహంకారానికి రూపాలు, మనస్సు అన్నీ కూడా. అందుకని ఈ వికారమే కదా ఇది. ప్రతిబింబం అనేటువంటిది వికారం. ఆ వికారాత్మమైనటువంటి అదేంటి? ఆత్మ అద్దంలో ప్రతిఫలించినటువంటి ప్రతిబింబం లాంటిది. ఇది ఎక్కడి నుంచి ఇది వచ్చింది? బింబం లేకుండా ప్రతిబింబం ఉంటుందండి? ఇప్పుడు నేను లేకుండా అద్దం ముందు నా ముఖం నిజమైనది లేకుండా ఆ రిఫ్లెక్టెడ్ ఫేస్ ఉంటుందా? ఉండదు కదా. కానీ అది ఇప్పుడు ఆ రిఫ్లెక్టెడ్ ఫేసు అది నిజము, నేను వేరు అని చెప్పి విర్రవీగుతూ మాట్లాడుతున్నది. ఇక్కడ అద్దం రిఫ్లెక్షన్ చెప్తే మనం ఏదో తేలిగ్గా తీసుకుంటాం. నిజంగా ఆలోచిస్తే ఇక్కడ అదే ఈ అహంకారం అనేటువంటిది ఒక రిఫ్లెక్షన్ మాత్రమే. కాబట్టి ఇది ఎట్లా వచ్చింది? అధ్యాస వలన వచ్చింది. చెప్పాం కదా 10-20 శ్లోకాల ముందు. ఆరోపణం చేయబడింది అనవసరంగా. ఈ సూపర్ ఇంపోజ్ చేసినటువంటి విషయం ఇది. దీనివల్ల వచ్చింది ఇది. సరే వచ్చింది రానిండి, ఉండనిండి, ఏమవుతుందంటావా? ఓహో, అది కల్పించే ఈ జని మృత జరా దుఃఖ బహుళ వెరైటీ ఆఫ్ లెక్కించలేనన్ని రకాలైనటువంటి నీకు తంటాలు, కష్టాలు, పాట్లు, పోట్లు అన్నీ నోట్ల కోసం, ఓట్ల కోసం పాట్లు పడతావు. పుట్టుట, చావుట, ముసలితనం, దుఃఖం, ఇవి 1, 2, 3, 4 చెప్పలేనని ఉన్నాయి బాబు. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు ప్రతీచః నీ నిజమైన దృష్టిని, బుద్ధిని ఏకాగ్రపరిచి నిజమైన అసలు నేను ఎవరను అని విచారించావంటే అది చిన్మూర్తిగా ఉంది.
చిన్ అంటే చిత్, చిత్ అంటే చైతన్యం, చైతన్యం అంటే ఎరుక, ఎరుక రూపంలో చిత్. ఎట్లాంటి చిత్? శుద్ధమైన చిత్తుగా, అంటే శుద్ధ జ్ఞానం అంటారు దాన్ని. అంటే ఏంటంటే అక్కడ థాట్స్ ఏమి లేవు, థాట్ ఫ్రీ నాలెడ్జ్ అంటాడు. ఎవరు? జిడ్డు కృష్ణమూర్తి గారు అయితే దీని ఆయన భాషలో థాట్లెస్ ఎగ్జిస్టెన్స్, అది శుద్ధ జ్ఞానం. అది ఉంది ఎప్పుడు కూడా, మనం గమనించలేదంటే మన థాట్స్ వెనకాల పడి పరిగెడుతున్నాం. నేను అదని చెప్పి నా స్వరూపం సుఖరూపం అని చెప్పి తెలుసుకొని నువ్వు ఈ సంసారం అనే సంస్కృతిలో నుంచి తప్పించుకోవచ్చు, దుఃఖంలోంచి తప్పించుకోవచ్చు. సంసారం అంటే అర్థం ఏంటంటే దుఃఖం, భయం, శోక మోహ భయములన్నీ కలిపి సంసారం అంటారు దాన్ని. అందుకని ఇది అర్థం చేసుకో బాగా అని చెప్పి 306వ శ్లోకంలో సదేకరూపస్య చిదాత్మనో విభోః ఆనందమూర్తేరనవధ్యకీర్తేః నైవాన్యథా క్వాప్యవికారేణస్తే వినాహమధ్యా సముముష్య సంస్కృతి. అందువలన నిన్ను గురించి నువ్వు మర్చిపోకు, విచారణ వదలకు. నువ్వు అక్కడ చిద్రూపం అని చెప్పారు కదా ముందు శ్లోకంలో, చిన్మూర్తి, చిదైకం, చిన్మూర్తేహే అన్నారు. ఇక్కడ సదైక రూపం అన్నారు. సద్ అంటేనేమో సత్, చిత్ అంటే చిన్నంటేనేమో చిత్ అంటే ఉనికి ఉన్నది, ఎరుకుగా ఉన్నది, జ్ఞానరూపంగా ఉన్నది. అంటే అప్పుడు రెండు చెప్పేసినట్లే. ఇదేంటి చూడండి, మొత్తం మహావాక్యం సచ్చిత్ ఆనందం అనేది వివరణ వస్తూ ఉన్నది పక్కనే. దాంతో నువ్వు అదే అని చెప్తూ తత్వమసి మహావాక్యం కూడా పక్కనే వస్తున్నది. సో ఇట్లాంటి ఇక్కడ సత్తు మాత్రం చిత్ అని కూడా చెప్పారు. సదైక రూపస్య చిదాత్మనోః, నువ్వు అది మాత్రమే. ఇవన్నీ నా యొక్క గ్లోరీ, గొప్పతనం. అహంకారం గొప్పతనం కాదండి, ఇదందరికి ఒకటే. కానీ అహంకారాలు అందరికి ఒకటిగా లేవే. విభోహో, నువ్వే అన్నిగా అయి కనపడుతున్నావు. విశేషేణ భవతి విభుః, అది మాత్రం కాదు. ఆనందమూర్తేః, చూసారా, సత్ చిత్ ఆనందం, సచ్చిత్ ఆనంద రూపం. ఇది బ్రహ్మము అంటే ఏంటంటే ఈ మూడు. బ్రహ్మానికి ఇవి విశేషణాలండి అని కాదు, ఇవే బ్రహ్మం. ఉండుట, ఎరుకతో ఉండుట, ఆనందముగా ఉండుటయే బ్రహ్మము. అది ఏంటి? నా నిజస్వరూపం అది అట్లాంటి నీ యొక్క నిజస్వరూపాన్ని, సత్యమును నీ యొక్క కీర్తి ఏంటో తెలుసా? లోకంలో కీర్తి కోసం, ప్రతిష్టల కోసం జనాలు ఎంత తంటాలు పడతారు, పాట్లు పడతారు. బతికుండగానే విగ్రహాలు పెట్టమంటారు. అసలు నీకెందుకు? ఎవరు నీకు టైటిల్స్ ఇవ్వాలి, పద్మశ్రీలు ఇవ్వాలి, పూలదండలు వేయాలి? ఎందుకు? నీవే ఈ ప్రపంచం మొత్తంగా వ్యాపించున్నావు. అనవధ్య కీర్తేహే. చూడండి, శాస్త్రం మనల్ని గురించి ఎంత గొప్పగా చెప్తుందో. ఎవరండి చెప్తారు? ఎక్కడికి పోయినా, ఇంట్లో కానీ ఆఫీసులో కానీ మనల్ని ఏ ఫూల్, స్టూపిడ్ అంటారు. నీకు బుద్ధి లేనివాడు
అని తిడతారు కదా. మనల్ని ఎవరు మెచ్చుకుంటున్నారు? ఏదో 1, 2 సార్లు ముఖస్తుతి కోసం మెచ్చుకుంటారు. మన వలన ఏదైనా కార్యం అవ్వాలంటే మెచ్చుకుంటారు. లేకపోతే తిట్టిపోస్తుంటారు. ఇంట్లో భార్య అయినా సరే, భర్త అయినా సరే, ఎక్కడైనా సరే మనల్ని ఒక గురువు, ఆధ్యాత్మిక గురువు మాత్రమే నువ్వు ఆనంద స్వరూపుడివి, నువ్వు నిర్భయుడివి, నీకు ఏం భయము లేదు, దేనికి నువ్వు భయపడవలసిన అవసరము లేదు, నువ్వు అనంతమైన శక్తితోటి ఉన్న ఈ ప్రపంచం మొత్తం నీదే, నువ్వే ఈ ప్రపంచంగా విరాజిల్లుతున్నావని చెప్పి చూడండి. అనవద్య కీర్తి అంటే తరిగిపోని, నశించిపోని, ఎవ్వరు ఏది నీ కీర్తిని ప్రతిష్టల్ని, మనకు లోకంలో చూడండి కీర్తి ప్రతిష్టలు, మన కీర్తి ప్రతిష్టలను పాడు చేయాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఒక పెద్ద బ్యాంక్రప్సీ, ఒక పెద్ద సైబర్ క్రైమ్ లైక్. ఎవరైతే బాగా మంచి పేరులో ఉన్నారో నేషనల్ లెవెల్ అంటే వాళ్ళని ఎట్లా దించాలని చెప్పి పెద్ద పెద్ద గ్రూపులు పనిచేస్తుంటాయి. దానికి తగినట్లుగా మ్యాగజైన్లు, ఇంటర్వ్యూలు, తప్పువన్నీ ఎట్లా అయినా సరే ఆ గుడ్ విల్ని, ఆ మనిషిని పతనం చేయాలి అని. ఇప్పుడు మన ఉన్న ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ గారి గురించి ప్రపంచంలో అట్లా ఇక్కడ కూడా అనేక మంది ప్లాన్లు చేస్తున్నారు. కానీ ఆయన పేరు పెరుగుతూనే ఉన్నది ప్రపంచంలో. ఎందుకంటే నిస్వార్థుడు, దేశం ముఖ్యం, మిగిలినవన్నీ సెకండరీ అని చెప్పి అట్లా పనిచేస్తున్నటువంటి ఒక నిస్వార్థ సేవాభావంతో పనిచేస్తున్నప్పుడు దాన్ని ఎవరండి ఎదిరిస్తారు? ఎవ్వరు ఎదిరించలేరు. సత్యాన్ని ఎవ్వరు ఎదిరించలేరు. సత్యమేవ జయతే అట్లా చెప్పి ఇక్కడ. కాబట్టి న ఏవ అన్యథా క్వాపి అవికారిణః తే, ఇది కాకుండా నువ్వు యు కెనాట్ బి అదర్వైజ్ అంటున్నారు. అందుకనే మనకు అర్థమైందో లేదో, మనకు పూర్తిగా మనం దాన్ని ఆ నిష్ఠకు వచ్చామో లేదో, ఆత్మజ్ఞానం ఏర్పడిందో లేదో అని. కానీ నీకు తెలిసినాను తెలియకపోయినాను, నువ్వు ఒప్పుకున్నాను ఒప్పుకోకపోయినాను, నీకు అర్థమైనాను అర్థం కాకపోయినాను, నువ్వు మరొకటి అవ్వటానికి అవకాశం లేదు. మరొకటి అవ్వటానికి అవకాశం లేదు. ఒక సినిమా యాక్టరు రకరకాల వేషాలు వేసుకుంటున్నాడు. అన్ని రకాల వేషాలు వేసినందువలన ఏదో ఒకరోజు ఆ సినిమా యాక్టర్కి కొంచెం ఏదో పైత్యంలాగా కొంచెం మెంటల్ డిరైల్మెంట్ వచ్చింది అనుకోండి. వచ్చి ఆ వేషం వేసుకుంటే బిచ్చగాడుగా, నేను బిచ్చవాడిని అని చెప్పి ఆ వేషాన్ని వదలను, నేను నిజంగా బిచ్చగాడిని అని చెప్పి అంటూ ఉంటే ఏమంటారు, మెంటల్ హాస్పిటల్కి పంపించాలంట. వాడు ఎంత చెప్పినా వాడు ఇదే డెలీరియంలో ఉన్నాడు, పిచ్చెక్కినట్లుగా ఉన్నాడు, వాడికి మైండ్ కంట్రోల్ లేకుండా ఉంది, ఏదో భావిస్తున్నాడు. ఆ తాగుబోతులు మాట్లాడుతుంటారు కదా, ఏమైనా అర్థం ఉంటుందా దాంట్లో? అట్లాగా. అందుకని ఇది భ్రమ చేత కల్పించదు. కానీ నిజానికి నువ్వు ఏ యాక్టర్వో ఒరిజినల్గా ఏ మనుషుడువో ఆ మనుషుడివే నువ్వు. అందుకని ఇది అన్యథా అవ్వటానికి కారణం లేదు. క్వాపి అవికారిణః తే, ఎన్ని వికారాలు ఏవైనా ఉంటే అవన్నీ నీవి కాదు. ఆ వికారాలన్నీ ఎవరికి వస్తున్నాయి? శరీరానికి వస్తున్నాయి, మనస్సుకు వస్తున్నాయి, బుద్ధికి వస్తున్నాయి. నువ్వెందుకు వాటిని నీవని నువ్వు నీ మీద వేసుకుంటావు? అందువలన వినా అహం అధ్యాసముష్యం సంస్కృతి. ఈ విధంగా నువ్వు అర్థం చేసుకొని ఈ అధ్యాసమును తొలగించుకోకపోతే, ఇది ఎట్లా అంత అధ్యాస సూపర్ ఇంపోజిషన్ వల్ల ఏర్పడింది. రాంగ్ నోషన్, మిస్అండర్స్టాండింగ్, అది తప్ప మరేమీ లేదు. కానీ అట్లా చెప్తే ఇప్పుడు మనసు ఒప్పుకుంటుందా? ఎంత చెప్పినా కూడా అది దాని ధోరణిలోనే పోతుంటుంది. ఇదే మాయ.
గురువు ఎంత చెప్పినా, దేవుడే వచ్చి చెప్పినా, కృష్ణుడు చెప్పినా, ఏం చెప్తే చెప్పండి, నా లైఫ్ అంటాడు. నువ్వెక్కడ, నీ లైఫ్ ఎక్కడ? ప్రపంచాన్ని చూసావా? విశాలమైన ఈ బ్రహ్మాండాన్ని చూసావా? దాంట్లో ఎక్కడ నువ్వు అసలు కంటికే కనపడని, మైక్రోస్కోప్ కూడా కనపడంత నువ్వు మరి ఎందుకు ఇంత విర్రవీగుతున్నావు? అదే ప్రాబ్లం, అహంకారం యొక్క ప్రాబ్లం. సంస్కృతి ఈ ప్రాబ్లం ఆఫ్ ఈ యొక్క అంత ఈగో, ఈ ట్రాన్స్మైగ్రేషన్. సంస్కృతి అంటే సంసారాలు మళ్ళీ 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 పుట్టడం, చావటం, కష్టాలు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే అధ్యాస వల్ల వచ్చినాయి. కాబట్టి నిజంగా నువ్వు అది కాదు, తెలుసుకో. చూడండి ఎంత చెప్తున్నారు ఈ అహంకారాన్ని వదిలేసేయాలని, దానివల్ల వచ్చే నష్టాలను. తర్వాత 307వ శ్లోకంలో తస్మాదహంకారమిమం స్వశత్రుం భోక్తుర్గలే కంఠకవత్ ప్రతీతం విచ్ఛిద్య విజ్ఞాన మహాసినా స్ఫుటం భుంక్ష్వాత్మ సామ్రాజ్య సుఖం యథేష్టం. చక్కటి వివరణ. కాబట్టి అంటున్నారు, అర్థమైందా? ఇన్ని శ్లోకాలు చెప్తున్నాను, ఇంత వివరించి చెప్తున్నాను. అందుకని ఇది చాలా ముఖ్యం. ఇదొక్కటే మనం చేయాల్సినటువంటి పని మనుషుడిగా పుట్టిన తర్వాత. ఇది అర్థం చేసుకోకుండా పుణ్యపాపాలు, ధర్మాధర్మాలని వాటిని జ్ఞానాన్ని పొందు మొదల్లో. సరే, ఆ జ్ఞానం అట్లా పక్కన ఉంచు. అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి అని చెప్పి ఊర్లో లోకంలో ఉన్నవన్నిటి మీద రీసెర్చ్ చేస్తావు. ఇప్పుడు అవన్నీ తెలుసుకోకపోతే, ఇప్పుడు నీకు జాగ్రఫీ తెలియకపోతే ఏమవుతుంది? అమెరికా ప్రెసిడెంట్ గురించి తెలియకపోతే ఏమవుతుంది? లేకపోతే ప్రపంచంలో ధనవంతుడు ఎవరని, లేకపోతే కెమిస్ట్రీ తెలియలేదంటే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. కానీ నువ్వెవరమని నువ్వు తెలుసుకోకపోయినావంటే మహతీ వినష్టి, పెద్ద నష్టం. ఉపనిషత్తు చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. మిగిలిన వాటన్నిటికీ అయ్యయ్యో ఎంత ఇంపార్టెన్స్, ఎంత తాపత్రయం, ఎంత కష్టపడతాం, ఎన్నో చేస్తాం, భగీరథ ప్రయత్నాలు చేస్తాం. వేటికి? అసత్యమైన, అనిత్యమైన, సారం లేని వాటి కోసం. అందుకని ఒకటి తెలుసుకోవాల్సింది, మనుషుడిగా పుట్టిన తర్వాత ఈ శరీరం, మనుష్య శరీరంలోని ఇది సాధ్యం కాబట్టి నేను బ్రహ్మమును, నాకు జనన మరణాలు లేవు. ఈ కనిపించే ప్రపంచం నామరూపమంతా నిజం కాదు. ఒకే బ్రహ్మం మాత్రమే, ఆత్మ మాత్రమే ఉంది. ఆ ఒకటిలో ఏ వికారాలు లేవు, ఏ మార్పులు లేవు, ఏమి లేవు. అంతటా అనంతంగా, అఖండముగా ఆ శుద్ధహం నేను మాత్రమే ఉన్నాననే జ్ఞానాన్ని పొందావంటే నీకు ఇప్పుడు సంసారం లేదు, ఇప్పుడే నీకు జన్మ లేదని నువ్వు గుర్తిస్తావు. శరీరంలో ఉండే అసలు నేను జన్మించనే లేదు, నేను జన్మించేటువంటి తత్వం నాకు లేనే లేదు, నేను నిత్యం ఉండేటువంటి వాడిని ఎట్లా జన్మిస్తాను? జన్మించడం అంటే ఏంటి? ఇంతకుముందు లేదు, ఇప్పుడు కనపడిందని. మరలా మరణిస్తుంది, ఇప్పుడు ఉంది, ఇంకా తర్వాత లేదు అని. కానీ సత్యం, ఆత్మ, బ్రహ్మం, నేను ఆత్మను, నేను ఎప్పుడూ పుట్టలేదు కాబట్టి మరణించబోవటం లేదు, నాకు లేవు. ఇది క్లెయిమ్ చేయగలిగితే ఎట్లాగొట్లా మనం ధన్యులం, తప్పించుకున్నట్లు. అందుకని ఏం చెప్తున్నారంటే ఇక్కడ తస్మాత్, కాబట్టి అహంకారం ఇమం,
ఈ అహంకారం అని దేని గురించి అయితే మాట్లాడుతున్నామో ఈగోయిస్టిక్, అది లేకుండా చేసుకో, అమానిత్వముగా ఉండు. గీతలో భగవంతుడు చెప్తాడు, అమానిత్వం అదంభిత్వం, దంభము లేకుండా ఉండుట, మానిత్వం లేకుండా ఉండుట. మానిత్వం అంటే నేను అనే ఆ భావన గర్వపడుట. దంభం అంటే సెన్సిటివ్ లేదు, అక్కడ హ్యూమిలిటీ లేదు. దంభం ఉన్న చోట హ్యూమిలిటీ లేదు. ఇక్కడేమో గర్వం ఉంది. దాన్ని అన్నిటిని వదిలేయమంటారు. ఇదెవరు? నీ అందే, నీ లోపలే, నీ చేతనే తయారు చేసి కల్పించబడ్డ శత్రువు, స్వశత్రుం, లేక నీ శత్రువును. నీ శత్రువు అంటే బయట చూడకూడదు. ఎవరికి ఈ లోకంలో ఎవ్వరు శత్రువులే లేరు. నీకు నువ్వే శత్రువుడవు, నీకు నువ్వే మిత్రుడవు. ఎక్కడ చెప్పారు? ఎవరు చెప్పారు? భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే నీకు నువ్వే మిత్రుడవు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోకపోయినావంటే నీకు నువ్వే శత్రుడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపు ఆత్మనః. అందుకని ఈ తప్పు భావన, నాకు వాళ్ళు శత్రువులు, వాళ్ళు నన్ను కష్టపెడుతున్నారు, నేను వాళ్ళకి నచ్చలేదు, లేక నాకు వాళ్ళు శత్రువులు, నాకు వాళ్ళు నచ్చలేదు, ఇవన్నీ వదిలేసేయి. ఇది ఎట్లాగంటే ఉదాహరణ ఇస్తున్నారు శంకరాచార్యులు వారు. ఏదైనా తినేటప్పుడు గొంతులో ఏదైనా అడ్డుకుందనుకోండి, ముఖ్యంగా ఏదైనా ఒక పుల్ల లాంటిది, ముళ్ళు లాంటిది, ఇక్కడ కంటకం అని అంటున్నారు. కంటకం అంటే ముళ్ళు, షార్ప్గా ఉన్నది ఏదో. సహజంగా మన కూరలు కాయలు అంటే కొంచెం నారు వస్తుంది, కానీ అంత తెలియకుండా ఏదైనా పడితే ఒక పుల్లలాగా గట్టిగా ఉన్నది వచ్చి అది సపోజ్ గొంతులో అడ్డం పడి గుచ్చుకుంది అనుకోండి. ఈ నాన్ వెజిటేరియన్ చేపలు తినే వాళ్ళకి అది చాలా ప్రాబ్లం, వాళ్ళకి అడ్డం పడతాయి. వాళ్ళు అందుకని చాలా జాగ్రత్తగా తినాలి. చిన్న చిన్న ముళ్ళులాగా ఉంటాయి అవన్నీ. అందుకని అట్లా ఒక మనుషుడికి ఆ గొంతులో తినేటప్పుడు ఏదైనా ఇట్లా అడ్డం పడి ఉందంటే ఇంక వాడు అది బయటికి రావట్లేదు, లోపలికి వెళ్ళటం లేదు. ఎంత కష్టపడతాడు, ఎంత బాధపడతాడు. అది తీసేంత వరకు, పోయేంతవరకు ఇంకా వాడికి అసలు గాలి పీల్చలేడు, నోరు ముయ్యలేడు, ఇంత కష్టాలు పడతాడే. అదేవిధంగా ఈ అహంకారాన్ని కూడా, ఈ శత్రువుని నువ్వు నరికేసి తొలగించి తీసి పారేసేంత వరకు. ఎట్లా? విజ్ఞానం అనే కత్తి. చూడండి, మళ్ళీ అదే ఉదాహరణ చెప్తున్నారు. విజ్ఞానం అనే కత్తి. అదేంటండి ఆ కత్తి ఎక్కడ ఉంటుందండి అంటే అడగకూడదు, నీ బుర్రలోనే ఉంది. ఇవన్నీ విన్న తర్వాత నీకు ఇంటలెక్ట్ షార్ప్ అయిందనుకో, నీకు అర్థమైపోయిందనుకో, అదే షార్ప్ అండ్ ఇంటలెక్ట్. ఈ విధంగా విజ్ఞాన అసితోటి, కత్తితోటి కరెక్ట్గా, ఖచ్చితంగా ఎక్కడ నరకాలో, ఎక్కడ కట్ చేయాలో అక్కడ స్ఫుటం. అప్పుడు నీకు నరికేసిన తర్వాత, అహంకారం పోయిన తర్వాత నీకు చాలా క్లియర్గా నువ్వు నీ నిజస్వరూపమైనటువంటి నీ నిజమైన సామ్రాజ్యము, బ్రహ్మానందం పరమసుఖదం అనే ఆ బ్రహ్మానంద సుఖం అనే నీ స్వరూప సామ్రాజ్యంలో నువ్వు యథేష్టముగా నువ్వు రమిస్తూ జీవిస్తూ ఉంటావు. చూడండి, ఇప్పుడు ఈ శరీరం ఉన్నప్పుడే, ఈ శరీరంతోనే నేను అహంకారం కాదు, అన్నీ కాదని చెప్పి ఇప్పుడే ఇక్కడే ఆ స్థితి వస్తుంది. అదే జ్ఞానస్థితి, జ్ఞాననిష్ట. అది ఏర్పడిందంటే మన జీవితం ధన్యమైపోతుంది, మన మనుష్య శరీరం పొందిన పని పూర్తయిపోతుంది. అందుకని భుంక్ష్వ ఆత్మ సామ్రాజ్య సుఖం యథేష్టం అనుభవించు.
ఏంటి అనుభవించేది? లౌకిక భౌతిక ఇంద్రియ సుఖాలు కాదు, సామ్రాజ్య సుఖం, స్వసామ్రాజ్య సుఖం, ఆత్మ సామ్రాజ్యం. ఆత్మ సామ్రాజ్యం అది యథేష్టముగా, ఫ్రీలీ, వితౌట్ ఎనీ, ఒక భయం లేదు. లోకంలో ఏ సుఖం అనుభవించాలన్నా ఏదికైనా భయంగా ఉంటుంది. భోగే రోగ భయం అన్నాడుగా భర్తృహరి వారు అని చెప్పారు. చెప్పిన తర్వాత 308లో తతోహమాదేర్వినివర్త్య వృత్తిం సంత్యక్తరాగః పరమార్థలాభాత్ తూష్ణీం సమాస్వాత్మసుఖానుభూత్య పూర్ణాత్మనా బ్రహ్మణి నిర్వికల్పః. రమణ మహర్షుల వారిని ఒక భక్తుడు అడుగుతున్నాడు, భగవాన్ బాగా యోగం చెయ్యాలి, అట్లా అంటే దాని ద్వారా చిత్తశుద్ధి, ఏకాగ్రత వచ్చి ఆ తర్వాత యోగ స్థితిలో అలా ఆత్మజ్ఞానాన్ని పొందుతాం, ఆత్మనిష్ట వస్తుంది అంటుంటారే, మరి అప్పుడు ఈ శరీరాన్ని చక్కగా యోగం చేస్తూ దీన్ని జాగ్రత్తగా చూసుకుంటూ దీన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ ఇట్లా చెయ్యాలి కదా అన్నాడు. దానికి భగవాన్ రమణుడు ఏం చెప్పారంటే, అదేంటో ఈ శరీరమే అప్పుడే కదా మనుషుడు వ్యాధి లేకుండా అవుతాడని అడిగాడు అతడు. శరీరమే ఒక రోగమోయి, శరీరమే ఒక మరణ రూపం. అందుకని ఈ శరీరానికి రోగం వచ్చిందంటే ఏం చెప్పాలో తెలుసా? రోగానికి రోగం వచ్చిందని చెప్పాలి. చూడండి ఎంత చక్కటి ఉపదేశం. రోగానికి రోగం వచ్చింది, అందుకని ఈ శరీరం పొందుటయే ఇది మరణం యొక్క రూపం. ఇది అది చూసి మళ్ళీ నీకు మరణం అనే ఇంకొక భయాన్ని పెట్టుకుంటావే. అందుకనే ఆ మరణ భయం రావాలి. మరణం అనేది నాకు లేదని తెలుసుకొని ఆ మరణ భయం వలననే జ్ఞానాన్ని పొందాలి. ఆయన జీవితంలో అట్లా జరిగింది, చూశారు. అందుకని ఈ శరీరాన్ని బాగా చూసుకోవాలి, యోగా చేయాలి, బాగా ఆరోగ్యంగా తినాలి అంటావు. ఏం చేస్తావు దీన్ని పెట్టుకొని? జ్ఞానం పొందు, మొదలు దానికి ప్రయత్నం చేయి అని చెప్పి ఆయన ఈ విధంగా చక్కగా ఉపదేశించారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ శ్లోకంలో కాబట్టి చూసారా, అక్కడేమో తస్మాత్ తతః, ఆ తరువాత ఈ అహం అనే దాన్ని బాగా ఈ వృత్తిని వదిలేసిన తర్వాత, పోగొట్టుకున్న తర్వాత, క్షీణింపజేసిన తర్వాత సంత్యక్త రాగ, అప్పుడు దీంతో పాటు రాగాన్ని వదిలేసేయాలి. అహంకారం అనేది వదిలే అంటారు ఏంటండి? ఎక్కడ అర్థం కావట్లేదు. అదేంటి, నా చేతిలో ఉన్న ఏదైనా వస్తువా, దాన్ని వదిలేసి దాని కింద పడి అని చెప్పడానికి, లేకపోతే ఈ శరీరం మీద వేసుకున్న ఈ షర్ట్ లాంటిది, జుబ్బా లాంటిది, దీన్ని తీసేసేయి, వదిలేసేయి అనేటానికి. అహంకారం అనేది వదిలే అంటారు. ఎక్కడుందంట, అది ఎక్కడుందని దాన్ని తెలుసుకోవాలంటే చాలా సింపుల్. నీకు దేని మీద అయితే రాగం ఏర్పడుతున్నదో చూడు, దేని మీద అయితే ద్వేషం ఏర్పడుతుందో చూడు. ఆ రెండు రాగద్వేషాలు దేని వలన ఏర్పడుతుందో తెలుసా? అహంకారం వలన ఏర్పడుతున్నాయి. అందుకని అహంకారం ఎక్కడుంది, అది ఎట్లా ఉంటుందంటే, అదే కారం అండి, గుంటూరు కారమా, గోదావరి జిల్లా కారమా, ఇట్లా అడగకు. ఈ అహంకారం. అందుకని ఇక్కడ వెంటనే కంప్లీట్గా ఈ రాగాన్ని వదిలేసే. దేని మీద రాగం లేదు, దేని మీద. ఆ స్థితి రావాలి. ఎందువలన ఇది వదిలేయాలంటే, దేని మీద వద్దండి, గురువు మీద కూడా వద్దు, ఈశ్వరుడి మీద కూడా వద్దు. ఈశ్వరుడి మీద రాగం పెట్టుకున్నా కూడా డేంజరే. అదేంటండి, ఇప్పుడే కదా మీరు కొంతసేపు ముందు చెప్పారు ఈశ్వరుడికి శరణాగతి.
ఆ, శరణాగతి చేసి అహంకారాన్ని వదిలేసిన తర్వాత ఇంకా రాగంని ఎక్కడ పెట్టుకుంటావు, ఎవరి మీద పెట్టుకుంటావు? నేననేవాడే లేడుగా. ఇప్పుడు రాగం పెట్టుకోవాలంటే నేను ఉండాలి, ఆ పెట్టుకోబడే వస్తువు ఉండాలి. ఇక్కడ రెండు లేవు బాబు, ఒకటే ఒకటే అని చెప్పి మేము తల బాదుకొని చెప్తుంటే ఆ ప్రశ్న ఎందుకు మళ్ళీ? సరే, అందువలన అప్పుడు ఇది ఇంత ఈ రాగాన్ని వదిలేయాలి, అన్నిటిని వదిలేస్తే ఏంటంటే ఇంక జీవితం ఏముందని అని రాకూడదు. నీకు సరిగ్గా అర్థమైతే, ఏమర్థమైతే నీకు పరమార్థ లాభం వచ్చిందని చెప్పి నువ్వు తెలుసుకోవాలి. పరమార్థ లాభాత్, పారమార్థికం, పరమార్థముతో కూడినటువంటిది, సంపదలన్నిటికీ సంపద అయినటువంటి ఆనంద స్వరూపమైన నా రూపాన్ని నేను పొందాను కాబట్టి, తెలుసుకున్నాను కాబట్టి, ఆ పరమార్థ లాభం చేత ఇదే లాభం. ఇంకా దీనికి మించిన ఒక పెద్ద లాభం ఏమీ లేదు. లోకంలో మనం చెప్పే అన్ని లాభాలు కూడా నష్టాలే, అన్నీ నష్టాలేనండి. వేదాంతం ప్రకారం చూస్తే అన్ని నష్టాలే, అన్ని కష్టాలకు నిన్ను తీసుకుపోతాయి. ఏదైనా కానీ ఇక్కడ ఏదైనా పొందాను, స్వర్గం పొందాను, స్వర్గానికి వెళ్ళిన వాడికి ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా? మీకెట్లా తెలుసండి, మీరు వెళ్ళొచ్చారు అని అడగద్దు. శాస్త్రం చెప్తుంది. భారతం చూడండి, రామాయణం చూడండి, భాగవతం చూడండి. అక్కడ ఎప్పుడు పుణ్యం అయిపోతే వీళ్ళు నన్ను వెంటనే నాకు మళ్ళీ ఒక టికెట్ కూడా కొని చక్కగా ఏరోప్లేనో ఏదైనా రిజర్వ్ చేసి కూడా మీరు నెక్స్ట్ వీక్ వెళ్ళాలండి అని కూడా చెప్పారుట. పుణ్యం అయిపోయిన ఆ సెకండే నేనేమో మర్చిపోయి, నా అకౌంట్ నాకు తెలియదు కరెక్ట్గా, మర్చిపోయి నేను రంభా ఊరోసి డాన్స్ చూస్తూ ఉంటే మధ్యలో వచ్చి నన్ను లెమ్మని చెప్పి నా కాళ్ళు చేతులు పట్టుకొని ఇట్లా మడిచి ఒక చక్రంలాగా చేసి అట్లా పడేస్తారట. నువ్వు తల్లకిందులుగా తిరుగుతూ 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 ఈ లోకంలో మళ్ళీ వచ్చి ఎక్కడో పుట్టాలి. ఇది స్వర్గం యొక్క స్థితి, జోకు కాదు. అందుకని నాకు దేని మీద ఆశ లేదు. పరమార్థ లాభం వచ్చిన తర్వాత ఇంకేంటి? అప్పుడు ఏమవుతుందో తెలుసా? రిలాక్స్, రిలీఫ్, రిటైర్డ్, రియల్ రిటైర్మెంట్, రియల్ రిలాక్సేషన్, రియల్ తూష్ణీం. దానికి పదం తూష్ణీం అంటే ఊరికినే ఉండటం. దాన్ని తమిళంలో చుమ్మా ఇరుకరుదని సులువని చెప్తారు. అదే కష్టమైన సాధన. సరే, ఇంకోటి చెప్పండి, తృప్తి వచ్చేస్తుంది. తూష్ణీం అంటే నాకు ఇంకే లూజ్ ఎండింగ్స్ ఏమి లేవు. దెర్ ఇస్ నో ఎనీ లూజ్ ఎండింగ్స్ ఇన్ మై లైఫ్. చేయవలసిందేమీ లేదు, చేయకూడనిది లేదు, సాధించవలసింది లేదు, సాధించనిది లేదు, పోగొట్టుకునేది లేదు, పొందవలసింది లేదు. ఏది లేని అసమస్థితికి పేరు సమాహ స్వ ఆత్మసుఖానుభూత్య. ఎప్పుడు ఒకే రకంగా ఉండేటువంటి ఆత్మ ఆనంద సమస్థితి, యోగస్థితిని నేను పొంది ఉన్నాను కాబట్టి అక్కడ మనస్సు ఉన్నా కూడా చలనం లేదు. మనస్సు ఉన్నది, మనస్సు చచ్చిపోలే, కానీ రాగం లేదు. మనస్సు ఉన్నది కానీ ద్వేషం లేదు. ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది. మాటలు కొంతవరకు అర్థమవుతాయి. అందుకని మన యొక్క లక్ష్యం అదిగా ఉండాలి. అప్పుడు ఏమిటది ఆత్మసుఖానుభూతి, బ్రహ్మము. మరలా చెప్తాను ఇంకొకసారి అని 3 పదాలు. అది పూర్ణ ఆత్మన. దాంట్లో ఏ డెఫిషిట్ లేదు, అది పూర్ణం. ఏ రకంగా చూసినాను, శరీరాన్ని చూసి పూర్ణమని చెప్పగలమా? దీన్ని నమ్మగలమా? దీని మీద ఆధారపడగలమా?
మనస్సుని చూసి ఇది ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది, ఈరోజు బాగుంది మనస్సు అని దాన్ని నమ్మగలమా? నమ్మచ్చా? అది ఏది పూర్ణం కాదు. సరే లోకం, నా డబ్బులు ఎప్పుడు ఉంటాయా శాశ్వతంగా? డబ్బులు నాకు ఎప్పుడు ఆనందాన్ని ఇస్తాయా? లోకంలో మన అనుభవమే. ఈ మనిషి నాకు సుఖాన్ని ఇస్తున్నా, అది ఎప్పుడు సుఖాన్ని ఇస్తూనే ఉంటుందా? ఎప్పుడు దుఃఖాన్నే కలిగించదా? నీకు భయాన్నే కలిగించదా? శోకమునే కలిగించదా? కలిగిస్తాయి. కాబట్టి పూర్ణ అంటే ఏంటని అర్థం చేసుకోవాలి. తినే పూర్ణాలు మనకు బాగా తెలుసు. ఆంధ్రాలో పూర్ణాలు బాగా చేస్తారు, స్పెషల్. అది చేసి బాగా దాన్ని గుంట చేసి నెయ్యి పోసుకొని పూర్ణం, దానికి ఎందుకని పేరు పెట్టారంటే అది ఇట్ ఈస్ కంప్లీట్ బై ఇట్ సెల్ఫ్. తర్వాత లోపల స్వీట్గా ఉంటుంది. బయట పెట్టిన పిండి అది కొంచెం చప్పచప్పగా ఉప్పు వేసి ఉంటుంది చూసారా పూర్ణాలలో. కానీ లోపల అంటే ఈ చర్మం, ఈ మనస్సు అని ఈ చర్మాలు, పై పిండి, ఇదంతా తీసి లోపల నిజమైన స్వీట్ సెల్ఫ్, ఆత్మ పూర్ణమది. అది బ్రహ్మ, అది నిర్వికల్పం. దాంట్లో ఒక వికల్పము లేదు, దాంట్లో ఏ కొరతలు లేవు, ఏవి ఆశలు లేవు. అది నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిత్య ఏకసార సత్య వస్తువుగా అఖండముగా ఉన్నది. అది నువ్వే. 309లో సమూలకృత్యోపి మహానహం పునః వ్యుల్లోకిత స్యాద్యది చేతసాక్షణం సంజీవ్య విక్షేపశతం కరోతి నభస్వతా ప్రావృషి వారిదో యథా. ఈ యొక్క శ్లోకాన్ని చూసి ముగించేద్దాం. ఇది ఒక్కొక్కసారి అనిపిస్తుంది, చాలా సంవత్సరాలు ఇలా అన్ని విని చేసి కొంచెం ప్రయత్నం చేసిన తర్వాత ఇప్పుడు నాకు అహంకారమే లేదు, అహంకారం అంతా తొలగిపోయిందని చెప్పి సమూలకృత అపి, నువ్వు సమూలంగా తొలగించానని అనుకుంటున్నా కూడా, తొలగించినా కూడా ఇదేంటో తెలుసా, ఈ అహంకారం మరలా పిలకలెత్తుతుంది. దీనికి మరొక ఎగ్జాంపుల్ తర్వాత శ్లోకంలో ఇస్తారు. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ వేరే, పిలకలెత్తిందని చెప్పారు, అదే నెక్స్ట్ శ్లోకం. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక్క క్షణం మళ్ళీ అది అట్లా తలెత్తిందంటే ఎప్పుడైనా తలెత్తచ్చు. అందుకని నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటాం. నమ్మద్దు, మనస్సుని ఎప్పుడు నమ్మకు. నెవర్ జస్టిఫై యువర్ మైండ్ వాట్ ఇట్ సేస్. యూ బ్రింగ్ త్రూ యువర్ ఇంటలెక్ట్, జస్టిఫై శాస్త్ర ఏం చెప్తుందనేది తీసుకురా. అట్లా ఇది మళ్ళీ సంజీవ్య, ఇది దానికి మళ్ళీ లైఫ్ వస్తుంది. ఏది? అహంకారానికి ఏదో ఒక రూపంలో. మనకి చాలామందికి కొన్ని సంవత్సరాలుగా నేను ఆధ్యాత్మికం ఇవన్నీ వింటుంటానండి, చదువుతుంటాను, అది చేస్తానండి, భక్తుడు అవునని ఏది చెప్పినా నాకు తెలియదు ఏమిటైందో. మరి పోయిన సంవత్సరం వరకు బాగా ఉన్నాను, ఈ సంవత్సరం అంతా ఏంటో అసలు నేను స్పిరిచువల్గా డౌన్ఫాల్ పడిపోయాను అని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తాం. ఇవన్నీ ఆ పాత వాసనలోనేవి ఉంటూనే ఉంటాయి. కాబట్టి బాబు నువ్వు చాలా జాగ్రత్తగా విజిలెంట్గానే ఉండాలి. ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకు, హుషారుగా ఉండు. ఇది లేకపోతే సంజీవ అదికప్పుడు కొంచెం మళ్ళీ తలెత్తి పిలక వచ్చి అది ఇంకా అనేక బ్రాంచులుగా అనేక విధాలుగా అది మరలా రూపం ఎత్తుతుంది, విశ్వరూపంగా ఎత్తుతుంది. అందుకని ఎంతో ప్రయత్నం కావాలి, ఎంతో కమిట్మెంట్, అండర్స్టాండింగ్ కావాలి, సిస్టమాటిక్ స్టడీస్, లిజనింగ్ కావాలి, మననము కావాలి. ఎట్లా ఇది అవుతుంది, చెదిరిపోతుంది, మళ్ళీ పెరిగిపోతుందంటే
ఉదాహరణ వేస్తున్నారంటే ఆకాశంలో ఉన్న ఈ వర్ష మేఘాలు అట్లా వచ్చి నిల్చొని ఉంటే టక్కని గాలి వస్తుంది, ఇంకా వర్షం పడలే. లేక బాగా రకరకాల మామూలు మేఘాలు కూడా అన్నీ ఉంటాయి. గాలి వచ్చేసిందంటే ఆ మేఘాలన్నీ చెల్లా చెదరైపోతాయి. ఎట్లాగైతే వారిదో యథా ప్రావృషి నభస్వత, ఈ మేఘములో ఆకాశంలో ఉన్న మేఘాలను ఎట్లయితే గాలి వచ్చేసి మళ్ళా వాటిని చిందరబందర చేసి చిదరగొట్టి అది ఎట్లా మేఘమే వెళ్ళిపోతుంది, ముక్కలు ముక్కలుగా అట్లా చీలిపోయాడు. ఆ విధంగా ఈ అహంకారం అనేది మరలా బయలుదేరి వచ్చి అది ఆ గాలి అనేటువంటిది ఏంటి ఇక్కడంటే వాసనలు. అందుకనే వాసనాక్షయం గురించి అక్కడ మాట్లాడాం. మళ్ళీ రాబోయే టాపిక్లో అందుకని నీ పనులు, నీ ఆలోచనలు, తర్వాత వాటితో పాటుగా పాత హ్యాబిచువల్ థింకింగ్స్, వాసనలు, వీటన్నిటిని నువ్వు వదిలేసేయాలి, శుద్ధపరుచుకోవాలని రాబోయే టాపిక్ వచ్చే క్లాస్లో చూస్తాం. 310 నుంచి 319 వరకు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.